సర్వధర్మాన్ పరిత్యజ్య. శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య. ధర్మం అంటే విధులు, బాధ్యతలు, కర్తవ్యాలు. బాధ్యతల నుండి బయటపడటం. నీకు వర్రీ ఆలోచన, హ్యాపీ ఆలోచన ఏది ఉన్నా చైతన్యం ఉంది. కళ్ళు తెరిస్తే స్థానభ్రంశం చేయలేని సత్ ఉనికి ఉంటుంది. కళ్ళు మూస్తే చిత్ స్థానభ్రంశం చేయలేని చిత్ ఎరుక ఉంటుంది. ఆత్మ ఏమిటి? ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్, బ్లిస్. అంటే సత్, చిత్, ఆనందం. దీనికి ధ్యానం చేయాల్సిన అవసరం ఏముంది అని అష్టావక్ర మహర్షి అంటున్నారు. ధ్యానం చేసేది అంటే మెడిటేషన్ చేసేది ఆత్మను చూడటానికి కాదు. ఇది అవసరం లేదు. అసలు ఆత్మను నువ్వు తప్పించుకోలేవు. అనంతంగా అంతటా నిండి ఉన్న ఆత్మను నీ దేహం ఎలా తప్పించుకోగలదు? కాబట్టి ధ్యానం చేసి ఆత్మను పొందటం అనేది ఒక వింత పోకడ, ఒక తమాషా. ఇది హాస్యాస్పదం. అతను సత్ చిత్ తప్పించుకోలేడు. ఏం సాధన చేస్తాడు? అసలు చేసేందుకు ఏముంది కనుక? ఆత్మకు కర్తవ్యం, బాధ్యతలు ఉండవు. ఆత్మ అకర్త, అభోక్త.